నేనైతే పిచ్చ హ్యాపీగా ఉన్నాను మామ. ఈరోజైతే మర్చిపోలేని రోజు మామ. నిజంగా 6 నెలల నుంచి నేను వెయిట్ చేస్తున్నా. సో ఈరోజు నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా, అసలు ఏంటి మ్యాటర్ ఏంటి అని తెలుసుకోవడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను మామ. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మామ. కువైట్లో డెలివరీ జాబ్ లైఫ్ ఎలా ఉంటుంది, డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనం వీడియో పార్ట్ వైజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సో మన ఛానల్ పేరు ఏం పేరు తెలుసా? మంకీ మనీ. సో అందరికీ గుర్తుండిపోయేలా కూడా మేము కడప అబ్బాయిని మామ. మంకీ మనీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసి నేను 6 నెలల నుంచి మామ, 1 2 కాదు, 1 2 3 4 5 6 నెలల నుంచి వెయిట్ చేసిన మామ. 6 నెలల నుంచి వెయిట్ చేసింది ఈ రోజైతే నేను మొత్తానికి అయితే సాధించాను. సో చాలామందికి ఏమనుకుంటా ఉంటారంటే ఏదోలే వీడు చెప్తానాడు అది అని అనుకుంటున్నారు. కువైట్లో లైసెన్స్ తెచ్చుకోవడం అంటే నిజంగా నాకు ఒక కలలాగా తయారైపోయింది మామ. అందరి గురించి ఏమో మనకు తెలియదు, కానీ నా గురించి నేను చెప్పుకోవడంలో బట్ మీరు వినడంలో కూడా ఒకటి ఇది ఉంటుంది మామ. సో నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే 6 నెలల తర్వాత నాకైతే లైసెన్స్ వచ్చింది. 4 అటెంప్ట్లు మామ. 1 2 3 4 కాదు, 4 అటెంప్ట్లు తర్వాత నేనైతే పాస్ అయ్యాను. సో ఈ 4 అటెంప్ట్లు నేను ఎలా చేశాను ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను మామ. ఎందుకంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదరింగ్గా ఉంటుంది కదా. సో ఈ 4 అటెంప్ట్లు అయితే నాకు ఫస్ట్ టైంలో కంపెనీ ఇచ్చిందనమాట అమౌంట్ ఎందుకు ట్రైల్కి పోవడానికి. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్ తర్వాత 3 అటెంప్ట్లు మొత్తం మందే మామ మనీ. కంపెనీ ఏమీ నాకు అయితే ₹1 ఇవ్వలేదు. ఈ 3 అటెంప్ట్లలో వచ్చేసి నాకైతే మంత్లీ ఇది అటెంప్ట్ పోయిన ప్రతిసారి కూడా అటెంప్ట్ పోయిన ప్రతిసారి కూడా నాకైతే 12 దినార్లు అయితే మన కేనెట్లోంచి కట్ చేసుకున్నాడు మామ. సో వేరే వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇది ఇట్లా క్రియేట్ అవుతుందేమో అని చెప్తున్నా. సో 12 దినార్లు ప్రతిసారి నువ్వు పోయినప్పుడు ప్రతిసారి కూడా 12 దినార్లు అయితే కట్ చేసుకుంటూ ఉంటారు మామ వాళ్ళు. సో వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా సమ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది కదా, ఎంత కట్ చేస్తారు ఏంటి అనేది కూడా. సో అందుకోసమని నేనైతే చెప్తున్నాను మామ. సో వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా 12 దినాలు అయితే కట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మినిమం ఈరోజు మీరు ఒకవేళ ఫర్ సపోజ్గా ఫెయిల్ అయ్యారే అనుకుందాం. ఒక ఫస్ట్ డే అంటే 1వ తారీఖు అనుకో, 1వ తారీఖు మీరు ఫెయిల్ అయితే తర్వాత 15 days ఆఫ్టర్ 15 రోజుల తర్వాత మీరైతే మళ్ళీ బుక్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఈ లోపల మీరు బుక్ చేసుకోవడానికి కుదరదు మామ. మినిమం నువ్వు ఫెయిల్ అయినప్పటి నుంచి మళ్ళీ నువ్వు బుక్ చేసుకోవాలనుకుంటే మినిమం ఆ గ్యాప్ వచ్చేసి 15 నిమిషాలు కంపల్సరీ ఉంటుంది మామ. అది కూడా ఏంటంటే సాహెల్ యాప్లోనే బుక్ చేసుకోవాలి. చాలామంది ఇంకోటి ఏంటంటే ఎన్ఎఫ్సి లేకపోయినా కూడా సాహెల్ యాప్ యూజ్ చేసుకోవచ్చు అని తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో చాలామందికి తెలియదు ఏంటంటే ఎన్ఎఫ్సి ఉంటే కొత్త ఫోన్ తీసుకొని కొత్త ఫోన్లో సాహెల్ యాప్లో అలా చేసుకోవాలనుకుంటున్నారు. సో అలాగైతే ఏం కాదు మామ, సాహెల్ యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సాహెల్ యాప్లో ఎన్ఎఫ్సి లేకపోయినా సాహెల్ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మామ. ఇంకొకటి ఈరోజు అయితే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను మామ. నా సబ్స్క్రైబర్స్ కూడా రోజుకి అయితే పెరుగుతూనే ఉన్నారు మామ. చాలా థ్యాంక్స్ మామ నా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఎందుకంటే ఒకటి మనలో ఒరిజినాలిటీ ఉండాలి మామ. ఏదైనా చెప్పేసరికి ఒరిజినాలిటీ అనేది ఉండాలి. సో అలాంటప్పుడు మన పైన ట్రస్ట్ పెట్టుకుంటారనమాట యూట్యూబ్ నుంచి. సో నేనేంటంటే ఇన్ని రోజులు వెయిట్ చేసింది లైసెన్స్ కోసమే. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడ నా లైఫ్ ఏంటి, డెలివరీ లైఫ్ నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి ఏదైనా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇలా చెప్పాలి అనుకున్నదే మన లైఫ్ అనమాట. నేను ఇలా చేయాలనుకున్నా. కానీ వచ్చినప్పటి నుంచి 6 నెలల పాటు అయింది కాబట్టి నాకు. సో 6 నెలలు కంప్లీట్ అవ్వడం నాకు కొంచెం బాధ అయితే, ఇది ఎవరికైనా ఉంటుంది మామ బాధ అనేది, లేకుండా అయితే ఉండదు. సో 6 నెలలు కంప్లీట్ అయింది, నేనైతే ఏం బాధపడలేదు. బట్ డెఫినెట్లీ నేను అంటే మంచి రోజుల కోసం వెయిట్ చేయాలి అంటారు కదా. సో అందుకోసమని నేను వెయిట్ చేస్తూనే వచ్చాను. సో ఆల్మోస్ట్ నాకైతే ఈరోజు లైసెన్స్ రావడం జరిగింది. 4th అటెంప్ట్లో నాకు లైసెన్స్ వచ్చింది. ఈ 4th అటెంప్ట్ లైసెన్స్లో ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఎలా వచ్చింది, ఎంత ప్రాసెస్ అయింది ఏంటి అనేది. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చేసి చెప్పాను. ఒకటైతే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా చెప్పేశాను. సో ఎందుకు చెమట కారిపోతుంది మామ, ఎండలు ఎక్కువ ఉన్నాయి భయంకరంగా. ఇంకా మనం ఏం చేయలేం. వీడియో తీసుకోవడానికి ఆప్షన్ కూడా లేదు, కార్లో మాత్రమే తీయాలి అందుకు. సో ఏంటి బ్యాగ్ మారింది అనుకుంటున్నారా, ఇది కీటా డెలివరీ అనమాట, వేరే తంది.
కార్ కీస్ బ్రో కొంచెం వీడియో చేసుకొని వస్తాను అని చెప్పాను. సర్లే అని చెప్పి చెప్పాడు మామ. సో నేను చెప్పాను కదా, మొత్తం అయితే 4 అటెంప్ట్లో నేను పాస్ అయ్యాను. సో చాలామంది ఫస్ట్ టైం కూడా పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ కానీ ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ ఇంకొకటి QMC టెస్ట్ కూడా ఉంటుంది అండ్ డ్రైవింగ్ టెస్ట్. QMC టెస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను. నాకు కూడా 20+20 వచ్చాయి, 20 అబౌట్ 20 అంటే 20కి 20 వచ్చినాయి. ఆ వీడియో ఒకసారి చూడండి. అంటే అవే క్వశ్చన్లు వస్తాయని నేను చెప్పాను. కానీ ఇంకోటి ఏంటంటే చెప్పాను ఆల్రెడీ మీకు, QMC టెస్ట్ అనేది దాంట్లో బుక్ చేసుకోవచ్చు అని. నేను QMC టెస్ట్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళి చూడండి. చూసేసిన తర్వాత మీకు ఎనీ డౌట్స్ మామ, QMC టెస్ట్ అయినా డ్రైవింగ్ టెస్ట్ అయినా ఏ డౌట్లు ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేనైతే మీకు అందుబాటులో ఖచ్చితంగా ఉంటాను మామ. ఇదైతే గ్యారెంటీ, ఎటువంటి సమస్య అయితే లేదు మామ. ఓకేనా? ఈరోజు నేను హ్యాపీ ఉన్నాను మామ. ఎందుకంటే ఎలా ఉంటుందంటే, ఒక మనిషికి సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది, కువైట్లో లైసెన్స్ రావడం సక్సెస్ అనేది అంటే నేను వెయిట్ చేయడంలో నాకు ఉంటుంది మామ ఏదైనా. సో ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ రాలేదు, లైసెన్స్ టైం పడుతుందని అయితే బాధపడద్దండి. సో స్లోగా అయినా వస్తుంది, బట్ డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఉంటాయి మామ. సో వెయిట్ చేయండి, పేషెన్స్గా ఉండండి. ఓకేనా? ఇంకా అయినా మీరు QMC టెస్ట్ అయినా లేకపోతే లైసెన్స్ అయినా ఏదైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అంటే ఎలా చెప్తాను, QMC టెస్ట్ అంటే ఆన్లైన్లో ఆల్రెడీ మీకు తెలుసు. గూగుల్కి వెళ్ళగానే QMC కువైట్ అని కొట్టగానే మీకు ఆన్సర్స్ వస్తాయి. అలాగే చదవచ్చు, చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ అంటావా, డ్రైవింగ్ అది మన చేతుల్లో ఉంటుంది మామ. ఎలా చేస్తావు ఏంటి అనేది అయితే ఆడ పార్కింగ్ అవన్నీ మామూలుగా నేను ఎగ్జాక్ట్గా ఒకటి డ్రాయింగ్ కూడా వేశాను అక్కడ. నాది వచ్చేసి జాబ్రియా మరూరు వచ్చేసి నేను నీకు డ్రాయింగ్ వేసి మనకు అక్కడ లోపల వితౌట్ పర్మిషన్ వీడియో తీయకూడదు. సో అందుకోసం అని చెప్పి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను రౌండ్గా డ్రాయింగ్ వేసి ఎక్కడ స్టాప్ చేయాలా, ఎక్కడ పార్కింగ్ చేయాలనేది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ చెప్పిన. సో ఆ వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకు ఏం డౌట్లు ఉంటే నాకైతే కామెంట్ చేయండి మామ. సో నాకైతే ఈరోజు హ్యాపీగా ఉన్నాను మామ. ఎంత హ్యాపీగా ఉన్నాను అంత హ్యాపీగా ఉన్నాను. వచ్చినప్పటి నుంచి ఎంత వెయిట్ చేశాను మామ. లైసెన్స్ అంటే రాని వాళ్ళకి తెలుసు, కానీ వచ్చిన వాళ్ళకైతే ఆ బాధ అనేది తెలియదు మామ. సో నేనేంటంటే మన దగ్గర 5 నెలలు 6 నెలలు ఇంటి ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం కదా మామ. సో ఇంటి దగ్గర పేరెంట్స్ ఉంటారు, అలా ఇలా చాలా ఖర్చులు ఉంటాయి. అవన్నీ తెలియదు ఏముంది, అందరికీ తెలుసు. సో దానికోసమని నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. నాకు ఎవరికి చెప్పుకోవడానికి లేదు కాబట్టి నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను చెప్తున్నాను మామ. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. ఇంకా రేపు నుంచి మాత్రం మీకు నచ్చిన వీడియో డెలివరీ జాబ్లో నేను ఎంత సంపాదిస్తాను ఏంటి అనేది జెన్యూన్గా ఉంటుంది. 100% ఇదైతే జెన్యూన్గానే ఉంటుంది. ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగచ్చు, నేను చెప్తా. ఇంకొకటి వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ చేశాను. అంటే నాకు అంటే ఒక కార్ తీసుకోవాలి, ఇంకా కారు అది కంపెనీ అంతా చూసుకుంటుంది. కారు ఎంత దినార్ ఇస్తారా, ఎంత ఇస్తారు ఏమనేది మీకు పర్టికులర్గా అయితే చెప్తాను ఈ వీడియోలో. చూసి నా వీడియో ఇంకా రేపు నుంచి అయితే వీడియోలు మారుతాయి కాబట్టి తొందరగా డెలివరీ జాబ్ ఏదైనా రావాలనుకుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమా. బాయ్.